మా తెలుగోడు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాక శుభాకాంక్షలు చెప్పడం ఎంత సులువు. కాని ఒక చిన్నపిల్లాడు నాకు చెస్ బోర్డ్ కొనివ్వండి, నేర్చుకుంటాను అని చెప్పినప్పుడు బోర్డ్ కొనిచ్చి రోజూ 10 కిలోమీటర్లు వాడిని తీసుకెళ్లి క్లాస్ అయ్యేవరకు అక్కడే కూర్చుని మళ్లీ ఇంటికి తీసుకురావడం, కొన్నేళ్ల తరబడి చేయడం ఒక త్యాగం. ఇది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చాలాసార్లు చేస్తారు. కాని తమకే సంబంధంలేని ఒక చిన్నపిల్లాడికోసం బోర్డ్ కొనివ్వడం, ట్యూటరింగ్ ఫీజు చెల్లించడం చాలా అరుదుగా జరిగే విషయం. అంతేకాక ఎక్కడో కనీసం మొహమాటం కూడా లేని ఆదివాసీ పిల్లలకు నెలల తరబడి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అసాధారణమైన త్యాగం. అక్కడ పాత పడిపోయిన కంప్యూటర్ ఏ టెక్నీషియన్ అవసరం లేకుండా చిన్న చిన్న రిపేర్లు చేసి క్లాసులు ఆగకుండా చూసుకోవడం. పైగా ఏసీ లేదు, వేడి నీళ్లు లేవు, భోజనానికి ఒక కూర, ఒక పచ్చడి, పలచటి పెరుగు. న్యూస్ పేపర్ లేదు, టీవీ లేదు, ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ లేదు, బట్టలకి ఇస్త్రీ లేదు. అప్పుడప్పుడు రూములోకి పామొస్తుంది, కాని దాన్ని చంపకుండా తరిమేస్తారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. అవసరమైతే కిలోమీటర్ కొండ ఎక్కాలి. ఇలాంటి ఓ సాధారణ షెడ్లోనే వసతి. తెల్లవారు వామున యోగ సాధన చేయాలి, నా బట్టలు నేనే ఉతుక్కోవాలి. హాస్టల్ పిల్లలకి క్లాసులు ల్యాబ్లోనే. స్కూల్లో అందరికీ సరిపడా కంప్యూటర్లు లేవు. పైగా ఈ కొండ ప్రాంతం పిల్లలకి చదువు అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లోనూ రీఫర్బిష్డ్ ఇన్ఫోసిస్ వారు దానం చేసిన 10 ఏళ్ల పాత కంప్యూటర్లతో కార్పొరేట్ స్కూల్ ల్యాబ్ల కంటే మెరుగుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీల్లో టచ్ టైపింగ్ నేర్పించడమే కాదు, కళ్లకి గంతలు కట్టి విష్ణు సహస్రనామం టైప్ చేయించడం ఒక గొప్ప ఫీట్. నిజానికి నేను అక్కడికి వెళ్ళింది నా గురువు నేర్పిన యోగ సాధన కోసం. కాని రోజుని ఇలా ప్లాన్ చేసుకున్నాను. పగలు ఆఫీసులో కంప్యూటర్లు సెటప్ చేయడం, పాత అపురూపమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఆర్గనైజ్ చేయడం, వాటికి బ్యాకప్ తీసుకోవడం, స్కూల్లో డిజిటల్ రికార్డులు తయారు చేయడం, సాయంత్రం పిల్లలకి క్లాసులు చెప్పడం. ఇది అసలే ఒక సుడిగాలి జీవితం, కాని ఇది నన్ను సంతృప్తితో నింపిన సమయం.